నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్తీక మంగళవారం కావడంతో భక్తజన సంద్రమైన మద్ది క్షేత్రం. పోలవరం మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. కార్తీక సోమవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగిన లక్షవత్తుల దీపోత్సవం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న పోలవరం మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 8,000 ఎకరాల్లో ఈ ప్రాంతంలో పత్తి సాగు జరుగుతోందని, దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్వింటాల్ ఒక్కంటికి 5,500 రూపాయల మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే అందులో ఒకసారి మొత్తం చూసుకొని మనం యావరేజ్ రేట్ తీసుకుంటాం. అంటే అందులో సపోజ్ అక్కడ 8 రావచ్చు, అక్కడ 12 రావచ్చు. మనం రైతులు ప్లస్ చేసే విధంగా మనం 800 క్యాల్కులేషన్ తీసుకుంటాం. మరి పోలవరం మార్కెట్ యార్డు మరి ఆధ్వర్యంలో CCI ద్వారా మరి పత్తి కొనుగోలు కేంద్రాన్ని మరి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు మరి ఇది ప్రారంభించడం అయింది. మరి ఈ పోలవరం మరి నియోజక పరిధిలో సుమారు 8,000 హెక్టార్లతో ఈరోజు పత్తి సాగుని రైతులు చేసుకోవడం అయింది. అలాంటి పత్తి రైతులకి మరి ఆసరాగా ఉండటానికి ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ పత్తి కొనుగోలు కేంద్రం ద్వారా మరి మద్దతు ధర కల్పించడమే కాకుండా దళారిని బారిన పడకుండా మరి ఈ యొక్క కేంద్రం ఎంతో మరి ఉపయోగపడుద్ది. ఈరోజు దళారులు కూడా మరి పెద్ద ఎత్తున మరి రైతుల్ని మరి మోసం చేస్తున్నారు. ఆ దళారుల మాటలు నమ్ముకోకుండా నేరుగా మరి పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే రైతు సోదరులందరూ కూడా మరి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ద్వారా మరి లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను. కష్ట సుఖాలు తెలుసుకున్న ప్రభుత్వం కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఈరోజు రైతుల యొక్క సంక్షేమానికి మరి ఆయన కృషి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ నందు మంగళవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటర్ బిల్ నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు పంగా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 4 సార్లు విద్యార్థులు వాటర్ తాగినట్లయితే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 80 మంది విద్యార్థులకు 3,000 రూపాయల విలువ గల 80 వాటర్ బాటిళ్లను అందించారు. దాతలు గంటా కృష్ణమోహన్, అనురాధ దంపతులు ఈ వితరణ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం పోతురాజు, CH నాగవెంకటలక్ష్మి, CRP LV రామకృష్ణ, SMC సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ 114వ ఫౌండర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ నందు బ్యాంకు వ్యవస్థాపకులు అమంబాల్ సుబ్బారావుపై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జంగారెడ్డిగూడెం హైస్కూల్ నందు ప్రతిభ గల విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 10 మందికి 20,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రాముడు, ZBHA బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగయ్య, బ్యాంక్ మేనేజర్ P వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
కార్తీక 4వ మంగళవారం సందర్భంగా గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దర్శనార్థం వేకువజామున 4:30 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రాంగణంలోని ఉసిరిక వృక్షం వద్ద దీపారాధనలు చేశారు. స్వామివారికి విశేషంగా తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహన పూజలు, అన్నప్రాసనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామానికి చెందిన శ్రీరామ భక్త హనుమాన్ భజన బృందం వారు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ భజనలు నిర్వహించారు. బొర్రంపాలెం పిహెచ్సి వారిచే భక్తులకు ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించినట్లు జంగారెడ్డిగూడెం సిఐ నాయక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ ఆనందరెడ్డి, పలువురు ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భక్తులకు విశేష ఏర్పాట్లను చేశారు. దేవస్థానం వారిచే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, చిన్నపిల్లలకు, వృద్ధులకు ఉచితంగా మంచినీళ్ళ ప్యాకెట్లను అందజేశారు. పేరంపేటకు చెందిన అరుంధతి సేవా సమితి మరియు సత్యసాయి సేవా సమితి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల నిర్వహణ, మంచినీరు, పాలు పంపిణీ చేయడంలో సేవలు అందించినట్లు ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు తెలిపారు. వివిధ రూపాల్లో మంగళవారం ఒక్కరోజు స్వామివారికి 10,55,343 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు తెలిపారు. చక్కెరదేవరపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ బుధవారం స్వామివారికి 1,00,000 గులాబీ పూలతో 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆలయ ఈవో కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. అతివకు అందం ఆభరణం. ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 1,00,000 దీపోత్సవ కార్యక్రమం కార్తీక సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకంతో పాటు శివలింగాకారంలో దీపాలను వెలిగించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బంగారు శివలక్ష్మి, సూర్యనారాయణ దంపతులు, ఆలయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మండల విద్యాశాఖాధికారి చేవా రమేష్ బాబు, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, తిప్పబట్ల రామకృష్ణ ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకులు మనోజ్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, నోకరాజు, బవిరిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ గంగానమ్మ ఆలయం వెనుక గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మరియు అర్చకులు వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల వ్యాపారస్తులు భక్తులు స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. బ్యాంకు రంగంలో దూసుకుపోతున్న ఐసీసీ బ్యాంక్ వినియోగదారులకు ఇచ్చే సేవలు హర్షించదగ్గవని జంగారెడ్డిగూడెం సీఐ బి నాగేశ్వర నాయక్ అన్నారు. జంగారెడ్డిగూడెం ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించే ఐసీఐసీఐ బ్యాంక్ మెగా లోన్ ధమాకాను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ సోమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి కారు కొనుగోలుదారుడికి రీజనల్ హెడ్ చంద్రశేఖర్ ఏచూరి అందజేశారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ అప్లాండ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఐసీఐసీఐ బ్యాంకు అందిస్తున్న సేవలను కొనియాడారు. అదేవిధంగా రీజన్ హెడ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అతి తక్కువ వడ్డీ రేట్లు, అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజులతో వాహనాలకు, ద్విచక్ర వాహనాలకు రుణాలు ఇచ్చే సదుపాయం బ్యాంకు కల్పించిందన్నారు. ఈ లోన్ మేళాలో రుణ పద్ధతిలో వాహనాలు పొందిన వినియోగదారులందరినీ డ్రా తీయనున్నట్లు తెలిపారు. డ్రాలో విజేతలైన 100 మందిని సినీ హీరో షారూక్ ఖాన్ను కలిసే అవకాశం బ్యాంకు కల్పిస్తుందని, లోన్ ధమాకాలో వివిధ రుణాలపై 75,000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చునని తెలిపారు. స్పాట్లో లోన్ పొందేలా ఐసీఐసీఐ బ్యాంక్ ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారికి ప్రభుత్వం మరుగుదొడ్లు మంజూరు చేస్తుందని చింతలపూడి మండల ఆర్డబ్ల్యూఎస్ జేఈ రాజా శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం పట్టణంలో వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఫైర్ స్టేషన్ వద్ద విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ దుర్గాప్రసాద్, ఎంఈఓ రామారావు, పంచాయతీ ఈఓ మురళీకృష్ణ, ఎమ్మెల్ఓ శామ్యూల్, పట్టణంలోని వివిధ కాలేజీల, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరూ కూడా ర్యాలీలో పాల్గొంటున్నామండి. ఇది ఓడిఎఫ్ ప్లస్ అంటే బహిరంగ మల విసర్జన రహితంగా చేయాలని, తర్వాత మిగతా కార్యక్రమాలు చెత్త కూడా లేకుండా చేయాలని, తర్వాత ఎవరైనా మరుగుదొడ్లు లేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మరుగుదొడ్లు మంజూరు చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి అందరూ కూడా మరుగుదొడ్లు కట్టుకునే వాటిని వాడవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కార్తీక మంగళవారం కావడంతో భక్తజన సంద్రమైన మద్ది క్షేత్రం. పోలవరం మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. కార్తీక సోమవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగిన 1,00,000 వత్తుల దీపోత్సవం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.